హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు సెషన్ అయితే చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరైతే డేటా ఇంజనీర్గా మీ కెరీర్ని స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు కానీ ఆల్రెడీ ఏదైనా ఎస్క్యూఎల్ నేర్చుకొని ఏదైనా పవర్ బి లాంటిది బిజినెస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ టూల్ నేర్చుకున్న వాళ్ళు కానీ ఓకే అండ్ డేటా ఇంజనీర్గా ఆల్రెడీ కోర్స్ కంప్లీట్ చేసి మాకు ఇంకా షార్ట్ లిస్ట్ కావట్లేదు ప్రొఫైల్, రీజన్ ఏంటి అని అనుకునే వాళ్ళకి, వీళ్ళందరికీ అంటే ప్రొఫెషనల్స్ కావచ్చు ఎవరైనా ఎక్స్పీరియన్స్తో ట్రై చేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికైతే ఈ సెషన్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నేనైతే ఒక 2 టెక్నాలజీ చెప్పబోతున్నాను. వీటిలో ఏది ఫస్ట్ నేర్చుకోవాలి అండ్ వీటి కంపారిజన్ ఏంటి, ఏది నేర్చుకుంటే నాకు మంచి ప్యాకేజ్ వస్తుంది అండ్ ఏ టెక్నాలజీ ఏ పర్పస్ కోసం అని నేను ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండి. సో ఆ టెక్ స్టాక్స్ ఏంటంటే డేటాబ్రిక్స్ అండ్ స్నోఫ్లేక్ డెవలపర్. డేటాబ్రిక్స్, స్నోఫ్లేక్, ఈ 2 కీవర్డ్స్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో హైలీ డిమాండ్ ఉన్న స్కిల్స్ అండి. అంటే ఈ 2 నేర్చుకుంటేనే జాబ్స్ వస్తాయంటే ఎప్పటికి రావండి. మీరు ఇప్పుడు డేటాబ్రిక్స్ కోర్స్ ఒకటి నేర్చుకొని నేను రెజ్యూమ్లో ఓన్లీ డేటాబ్రిక్స్ డెవలపర్ అని పెడితే రావు. దానికి అసోసియేటెడ్ స్కిల్స్ ఉంటాయి, రిలవెంట్ దానికి కొన్ని టెక్ స్టాక్స్ కూడా మీరు నేర్చుకొని అప్లై చేయాలి. స్నోఫ్లేక్ డెవలపర్ అంటే స్నోఫ్లేక్ కోర్స్ ఒక్కటి నేర్చుకున్నా కూడా జాబ్ రాదు, అది గుర్తుపెట్టుకోండి. మరి ఏమేమి నేర్చుకోవాలి, అసలు ఏది ఫస్ట్ నేర్చుకోవాలి, ఏది ఈజీ, ఏది ఎంత ప్యాకేజ్ ఉంటుంది, ఏది కెరీర్ గ్రోత్ ఉంటుంది అండ్ ఏ టెక్ స్టాక్ ఏ స్కిల్ ఎక్కడ యూజ్ చేస్తారు అనేది మనం కంపేర్ చేద్దాం ఫుల్ డీటెయిల్స్. అండ్ సో ఇలాంటి మోర్ లేటెస్ట్ వీడియోస్ కావాలంటే మీరు ఇమీడియట్గా మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ కంటెంట్ ఇస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మనం మెయిన్ కంటెంట్ స్టార్ట్ చేద్దాం. మరి డేటాబ్రిక్స్ అండ్ స్నోఫ్లేక్. ఫస్ట్ డేటాబ్రిక్స్ గురించి తెలుసుకుందాం. డేటాబ్రిక్స్ అనేది ఇస్ వన్ ఆఫ్ ది క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అండి. డేటా ఇంజనీర్స్ కోసం స్పెషల్గా డిజైన్ చేసిన క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్. జస్ట్ మీరు అజ్యూమ్ చేసుకోండి, ఈ డేటాబ్రిక్స్ అనేది ఒక వర్క్ ప్లేస్ వేర్ డేటా ఇంజనీర్స్, డేటా సైంటిస్ట్ అండ్ డేటా అనలిస్ట్ దే వర్క్ టుగెదర్ ఆన్ దిస్ వర్క్ ప్లేస్. ఇది ఎలా బిల్డ్ చేస్తున్నారంటే అపాచే స్పార్క్ మీద బిల్డ్ చేస్తున్నారు. అపాచే స్పార్క్ టెక్నాలజీ మీద బిల్డ్ అయ్యి ఉందన్నమాట. ఎందుకు యూజ్ చేస్తాము అంటే హ్యూజ్ మిలియన్స్ ఆఫ్ రికార్డ్ని, హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేయడానికి ఈ డేటాబ్రిక్స్ అయితే హెల్ప్ అవుతుందండి. మీకు ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పాను. అమెజాన్ కంపెనీ ఈకామర్స్ వెబ్సైటు డైలీ మిలియన్స్ ఆఫ్ ఆర్డర్స్ వస్తుంటాయండి. మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ అయితే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని జనరేట్ చేస్తుంటుంది. ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ ఆర్డర్స్ వస్తుంటాయి కాబట్టి పర్ డే. డేటాబ్రిక్స్ ఎలా హెల్ప్ చేస్తుందంటే అంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఏదైతే జనరేట్ చేస్తుంటుందో డేటాని క్లీన్ చేయడానికి కానీ అండ్ ప్రాసెస్ చేయడానికి కానీ అండ్ రిపోర్ట్స్ కోసం, అంటే ఏఐకి క్లీన్ డేటా ఉంటేనే కదా ఏఐ అనేది దానికి రిపోర్ట్స్ ఈజీగా జనరేట్ చేయగలుగుతుంది అండ్ దాన్ని ఫర్దర్గా యూజ్ చేసుకోగలుగుతుంది ప్రిడిక్షన్స్ కోసం. కానీ ఈ డేటాబ్రిక్స్ చాలా హెల్ప్ అవుతుందండి. వన్ ఆఫ్ ది మెయిన్ బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ డేటాబ్రిక్స్ వల్ల ఇక్కడ మీకు డెల్టా లేక్, డేటా వేర్ హౌస్ అనేది 2 సేమ్ ప్లాట్ఫామ్ మీద ఉంటాయి, ఒకే ప్లాట్ఫామ్ మీద ఉంటాయి. సో అందువల్ల కంపెనీస్ ఈజీగా స్టోర్ చేయగలవు, ప్రాసెస్ చేయగలవు అండ్ అనాలిసిస్ చేయగలవు వితౌట్ మూవింగ్ ఇట్ బిట్వీన్ ద మల్టిపుల్ సిస్టమ్స్ మధ్య మళ్ళీ ఒకదానికొకటి ఎక్స్చేంజ్ కమ్యూనికేషన్ కాకుండా ఈజీ వేలో అయిపోతుంది. స్టోర్ చేయగలదు, ప్రాసెస్ చేయగలదు, అనలైజ్ చేయగలదు. ఎందుకంటే డెల్టా లేక్ అండ్ డేటా వేర్ హౌస్ అనేది వన్ ప్లాట్ఫామ్లో వర్క్ అవుతుంది. వన్ ఆఫ్ ది మెయిన్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ డేటాబ్రిక్స్కి ఏంటంటే ఇదే అండి, లేక్ హౌస్ ఆర్కిటెక్చర్ అనేది. మరి ఈ డేటాబ్రిక్స్ ఎలాంటి ప్రొఫైల్ వాళ్ళు, ఎలాంటి రోల్స్ వాళ్ళు నేర్చుకోవాలంటే ఎవరైతే డేటా ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు కానీ, బిగ్ డేటా ఇంజనీర్ వర్క్ చేస్తున్నారు కానీ, డేటా అనలిటిక్స్ కానీ వర్క్ చేసిన వాళ్ళు కానీ, రియల్ టైమ్ డేటా స్ట్రీమింగ్ చేసేవాళ్ళు కానీ, ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఇంజనీర్ వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ ఈ డేటాబ్రిక్స్ నాలెడ్జ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కన్ఫామ్గా ఉండాలండి. దెన్ వాట్ అబౌట్ స్నోఫ్లేక్? స్నోఫ్లేక్ ఈజ్ ఆల్సో క్లౌడ్ బేస్డ్ డేటా ప్లాట్ఫామ్. ఇది కూడా క్లౌడ్ బేస్డ్ డేటా ప్లాట్ఫామ్ ఓన్లీ, బట్ దీని మెయిన్ పర్పస్ ఈజ్ డిఫరెంట్ అండి. కంపెనీస్ ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తాయంటే ఫర్ డేటా వేర్ హౌసింగ్ పర్పస్ అండ్ అనలిటిక్స్ పర్పస్ కోసం, అంటే రిపోర్టింగ్ పర్పస్ కోసం, డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయడానికి పర్పస్ కోసం ఎక్కువగా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సపోజ్ మీ కంపెనీ రిక్వైర్మెంట్ లైక్ ఒక ఫైనాన్షియల్ రిపోర్ట్ డిజైన్ చేయటం, సేల్స్ రిపోర్ట్ కానీ, కస్టమర్స్ డాష్ బోర్డ్ డిజైన్ చేయటం కానీ, ఇలాంటివి చేయడానికి ఎక్కువగా ఈ స్నోఫ్లేక్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఇది స్టోర్ చేస్తుంది, డేటాని ప్రాసెస్ చేస్తుంది అండ్ ఈజీగా అనాలిసిస్ చేస్తుంది, అంటే రిపోర్ట్స్ని ఈజీగా బిల్డ్ చేస్తుంది. దట్ మీన్స్ డాష్ బోర్డ్స్ని ఈజీగా బిల్డ్ చేస్తుంది యూజింగ్ స్నోఫ్లేక్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మెయిన్ పాయింట్, డేటాబ్రిక్స్ ఏమో ఎక్కువగా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేయడానికి యూజ్ చేస్తాం.
అదే స్నోఫ్లేక్ ఏంటంటే ఎక్కువగా ఇది అనలిటిక్స్ పర్పస్ కోసం, డేటా అనలిటిక్స్ పర్పస్ కోసం, లైక్ రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి, డాష్ బోర్డ్ క్రియేట్ చేయడానికి, ఇలాంటి వాటికి ఎక్కువగా స్నోఫ్లేక్ యూజ్ చేస్తుంటాం. అనదర్ బిగ్ అడ్వాంటేజ్ ఆఫ్ స్నోఫ్లేక్ ఈజ్ it automatically manages the infrastructure as well. So you don't need to worry about servers and cluster infrastructures. సింపుల్గా మీ డేటాను లోడ్ చేయడం అండ్ క్వరీ చేయడం, అందుకే ఎక్కువగా స్నోఫ్లేక్ని ఇప్పుడు రీసెంట్గా మంచి గ్రో అయితే ఉందండి స్నోఫ్లేక్ కంపెనీస్లో మాత్రం. మరి ఈ బోత్ టెక్నాలజీ ఇప్పుడు కంపేర్ చేస్తే ఎక్కువగా డేటాబ్రిక్స్ అనేది డేటా ఇంజనీర్స్, బిగ్ డేటా ఇంజనీర్స్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అండ్ దీన్ని ఎక్కువగా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని ట్రాన్సాక్షన్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అండ్ అదేవిధంగా రియల్ టైమ్ డేటా స్ట్రీమింగ్ పర్పస్కి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అండ్ అదేవిధంగా మిషన్ లెర్నింగ్ అండ్ ఏఐ ఇంజనీర్స్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు ఫర్ ది నెక్స్ట్. అంటే ఇప్పుడు ఎన్ని ప్రాజెక్ట్స్ కూడా ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కదా, సో ఆ ప్రిడిక్ట్ అనాలిసిస్ పర్పస్ కూడా ఈ డేటా బ్రిక్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తుంటారు. అదే స్నోఫ్లేక్ ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తారంటే డేటా వేర్ హౌసింగ్ పర్పస్ కోసం, అనలిటిక్స్ పర్పస్ కోసం, రిపోర్ట్స్ పర్పస్ కోసం, డాష్ బోర్డ్స్ ఇలాంటివి డిజైన్ చేయడానికి వీటికి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఒక స్టేట్మెంట్ చెప్తా అండి, కంపెనీస్లో ఏది ఎక్కువగా యూజ్ చేస్తుంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఇప్పుడు ఈ రెండు నేర్చుకొని రెండింటి మీద వర్క్ చేస్తున్నారండి. అంటే డేటా బ్రిక్స్ ఏమో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేయడానికి యూజ్ చేస్తున్నారు అపాచే స్పార్క్ యూజ్ చేసి. అంటే రా డేటాని ఒక మీనింగ్ఫుల్ డేటా లాగా చేంజ్ చేసుకోవడానికి, ప్రాసెస్ చేయడానికి. నెక్స్ట్ ఆ మీనింగ్ఫుల్ డేటాని, ఆ ప్రాసెస్ చేసిన డేటాని స్నోఫ్లేక్లో లోడ్ చేస్తున్నారు. ఆ లోడ్ చేసిన తర్వాత ఏం చేస్తుంది, ఇది రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి కానీ, ఆ కస్టమర్ డాష్ బోర్డ్స్ని బిల్డ్ చేయడానికి కానీ యూజ్ చేస్తున్నారు. మీకు సింపుల్గా అండర్స్టాండింగ్ అనుకుంటున్నాను. డేటా బ్రిక్స్ ఏమో హ్యూజ్ అమౌంట్ వచ్చిన రా డేటాని అంతా కూడా ప్రాసెస్ చేయడానికి, స్టోర్ చేసి ప్రాసెస్ చేస్తుంది. ఆ ప్రాసెస్ చేసిన మీనింగ్ఫుల్ డేటాని ఏం చేస్తుందంటే అది స్నోఫ్లేక్లోకి, డేటా వైరస్లోకి స్టోర్ చేస్తుంది, లోడ్ అవుతుంది. ఆ లోడ్ అయిన తర్వాత వాటిని బేస్ చేసుకొని రిపోర్ట్స్ జనరేట్ చేయడం అండ్ డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయడం చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఇన్ కేస్ మీరు సపరేట్గా నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ నేను ఏది నేర్చుకోవాలి, ఏది ఈజీగా ఉంటుందంటే మా హైలీ రికమెండేషన్ ఏంటంటే స్నోఫ్లేక్ ఈజ్ ద ఈజీ లాంగ్వేజ్ అండి కంపేర్ టు డేటా బ్రిక్స్. ఎందుకంటే స్నోఫ్లేక్కి మీరు జస్ట్ ఎస్క్యూఎల్ నాలెడ్జ్ ఉంటే చాలు ఫస్ట్. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆ ఎస్క్యూఎల్తో పాటు స్నోఫ్లేక్ ఫండమెంటల్ కోర్ కాన్సెప్ట్స్ నేర్చుకోవటం అండ్ సమ్ క్లౌడ్ నాలెడ్జ్, ఏడబ్ల్యూఎస్ కానీ అజూర్ కానీ క్లౌడ్ నాలెడ్జ్ తెచ్చుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ విధంగా బేసిక్ పైథాన్ కూడా వచ్చి ఉండాలి, అండ్ ఎస్క్యూఎల్లో స్ట్రాంగ్గా ఉండాలి, అండ్ స్నోఫ్లేక్ కోర్ కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే మీరు ఎవరైతే స్నోఫ్లేక్లోకి ఈ స్కిల్స్ నేర్చుకొని కొంచెం ఫర్దర్గా మంచి నాకు కెరీర్ గ్రోత్ ఉండాలనుకుంటే తర్వాత డేటా బ్రిక్స్ కూడా నేర్చుకోండి. ఓకే, ఇన్ కేసు మీరు డేటా బ్రిక్స్ డెవలపర్ నేర్చుకోవాలనుకుంటే మీరు పైథాన్ మాస్టర్ నేర్చుకోవాలి, ఎస్క్యూఎల్ నేర్చుకోవాలి, పైస్పార్క్ నేర్చుకోవాలి, అండ్ ఈ డేటా బ్రిక్స్ నేర్చుకోవాలి. అండ్ అదేవిధంగా స్నోఫ్లేక్ నాలెడ్జ్ కూడా, స్నోఫ్లేక్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు, అండ్ పవర్ బిఐ ఆర్ సంథింగ్ ఎనీ అదర్ అడిషనల్ స్కిల్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ స్కిల్స్ కూడా అడుగుతున్నారు. సో నాకు రికమెండేషన్, మీరు ఆల్రెడీ డేటా ఇంజనీర్గా వర్క్ చేసేవాళ్ళు డేటా బ్రిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. మీకు మంచి ప్యాకేజ్ కావాలి, అరౌండ్ 30 to 40 lakhs ప్యాకేజ్ కావాలి ఫర్ 6 years ఆర్ 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనుకుంటే, ఈవెన్ 5 yearsకి 25 lakhs దాకా వస్తాయి, 25 to 30 lakhs. ఓకే, అదే మీరు ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేస్తున్నాను అనుకుంటే స్నోఫ్లేక్ నేర్చుకోండి. స్నోఫ్లేక్ నేర్చుకున్న తర్వాత స్లోగా మీరు డేటా బ్రిక్స్ కూడా నేర్చుకోవడం చాలా యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. మరి మీరు ఏ స్కిల్స్ ఆల్రెడీ నేర్చుకున్నారో ఆర్ నేర్చుకోబోతున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎలాంటి మోర్ వీడియోస్ కావాలంటే మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.